కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభములు, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. పోయిన వారము ఏమి నేర్చుకున్నాము? పోయిన వారం మీరు కొంతమంది పాటలు నేర్చుకున్నారు. ఇక ఈరోజు మనము నేర్చుకునే అంశం ఏంటి అన్నట్టు, దేవుని యొక్క మోకాలుని ఎందుకు ప్రార్థించాలి అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చెబుతున్నాము. దేవుని ఎదుట మోకాలుని ఎందుకు ప్రార్థన చేయాలి అన్నది మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఇందులో 3 విషయాలు. దేవుని ఎదుట మోకాలుని ఎందుకు ప్రార్థన చేయాలి అన్న దాంట్లో 3 విషయాలు ఏంటంటే, ఒకటి, మోకాలునే ఎందుకు ప్రార్థన చేయాలి. రెండవది ఎన్నిసార్లు మోకాలుని ప్రార్థన చేయాలి. మూడవది, మోకాలుని ప్రార్థన చేయకపోతే ఏమైనా జరుగుతుందా. ఈ 3 విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మరి క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంతేనమ్మా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే మోకాలుని ప్రార్థన చేయాలి అని ఎవరు చెబుతున్నారో బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఇక ఒక్కొక్క సందర్భాన్ని మనమందరం కూడా ఆలోచన చేయగలిగితే, దయచేసి పెద్ద ప్రవక్త యెషయా గ్రంథము 45వ అధ్యాయము 23వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. 45:23 చదువు. దేవుడు మాట్లాడుతున్నాడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుచున్నాననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, ఏమని ప్రమాణం చేశాడట దేవుడు, ప్రతి మనిషి నా ఎదుట మోకాలుని ప్రార్థించాలి. మోకాలుని ప్రార్థించాలి అని దేవుడు ప్రమాణం చేసి ఉన్నాను. నా పేరిట నా తోడు అని దేవుడు అంటున్నాడు. ప్రతి క్రైస్తవుడు మోకరించి దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే మరి ప్రార్థనలు అనగానే రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, ఉపవాస ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. మీరు ఏ ప్రార్థన చేయండి, కానీ దేవుని ఎదుట మనము మోకరించి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఎందుకంటే దేవుని ఎదుట మోకరించి ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, ఇదిగో ఈ సృష్టి అంతా కలగజేసిన వాడు, నిన్ను నన్ను పుట్టించిన వాడు, మనల్ని బ్రతికిస్తున్నవాడు, మనల్ని పోషిస్తున్నవాడు, మనల్ని కాపాడుతున్నవాడు, ఆయన ఎదుట మనము మోకాలుని ప్రార్థన చేయాలి. ఇంతకీ మోకరించడం అంటే అర్థం ఏంటి? అది కూడా మనకు తెలియాలి కదండి. మోకరించడం అంటే అర్థం ఏంటి అంటే, మొదటి అర్థం ఏంటంటే గౌరవించడము. మోకరించడం అంటే అర్థం ఏంటండి? గౌరవించడము. ఒక ఆఫీసర్ దగ్గరికి ఒక కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ఎస్పీ గారి దగ్గరకు, ఒక కమాండెంట్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా వెళ్తారమ్మా స్టైల్ ఏం చేయాలమ్మా? ఒక రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఒక పొజిషన్ ఉంటుంది. అలాగే మోకరించడం అంటే అర్థం ఏంటంటే, దేవుడు అంటున్నాడు, ఇదిగో గౌరవించడము, దేవుణ్ణి గౌరవించడము, దేవునికి రెస్పెక్ట్ ఇవ్వడము, మోకరించడం అంటే. రెండో మీనింగ్ ఏంటంటే, దేవునికి మర్యాద ఇవ్వడము. మీరు మోకరించి దేవునికి ప్రార్థన చేస్తున్నారు అంటే, ఆ దేవునికి మీరు
దేవుని ఎదుట మీరు తగ్గించుకుంటున్నారు కనుకనే మీరు మోకరిస్తున్నారు. ఇది మూడవది. ఇక నాలుగవది ఏంటంటే, మీరు భక్తి పరులు, మేము భక్తి పరులము, నేను భక్తి పరులను, నేను భక్తి పరులను ఒకవేళ మీరు అనుకుంటే, దేవుని ఎదుట ఖచ్చితంగా మనము మోకాలేయాలి, మనం మోకాలేయాలి. మరి మీరు అనొచ్చు, మోకాలేసి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా, లేకపోతే దేవుడు వినడంటే, దేవుడు అంటున్నాడు, నా పేరిట నేను ప్రమాణం చేయుచున్నాను. ఏమని? ప్రతి అమ్మాట మళ్ళీ ఒకసారి మనం చదవగలిగితే, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, చాలా దేవుడు అంటున్నాడు, దేవుని తోడని చెప్పి ఆయన ప్రమాణం చేసి అంటున్నాడు, ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట ఏం చేయాలమ్మా? మోకరించి ప్రార్థన చేయండి. ఇప్పుడు మనం చూడగలిగితే, మరి బైబిల్ గ్రంథంలో మోకరించి ప్రార్థన చేసిన వారు ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. మన సమయాన్ని బట్టి కొంతమంది జీవితంలోకి మనం వెళ్ళగలిగితే, క్రైస్తవులందరికీ ఒక మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరమైనా ఆయన రోల్ మోడల్, ఆయన రోల్ మోడల్. క్రైస్తవులందరికీ మాదిరి, ఒక గురి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయన మాదిరి అని ఎవరు చెబుతున్నారో మీరు చూడగలిగితే, దయచేసి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాము. 2:21 మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. అన్ని విషయములలో మనకు మాదిరి ఎవరు అంటే, మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తే మనకు మాదిరి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేశాడు? ఆయన ఎలా ప్రార్థన చేశాడు? మరి యేసుక్రీస్తు వారు మన మాదిరి కదా, మన రక్షకుడు కదా, ఆయన కొరకు మనం బ్రతుకుతున్నాం కదా. మరి ఆయన ఎలా ప్రార్థన చేశాడు? ఆయన ఎలా చేశాడో లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 40 నుండి 41వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. చెప్పాను చదువు. ఇదిగో జనులు గుంపుగా వచ్చి 12 మందిలో యూదా అనబడిన వాడు వాడికంటే ముందుగా నడిచి యేసును ముందు పెట్టుకుంటారు. అమ్మ లేదు, లూకాసు వార్త 22:40 వారి యొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాల్లోని అమ్మ, అక్కడ ఏమంటున్నాడు అంటే 40వ వచనం మీరు చదవలేరు. ఆ చోటికి చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండాన్నట్లు ప్రార్థన చేయుటని చెప్పి, వారి యొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాల్లోని దేవునికి మొరపెడుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేశాడమ్మా? మోకాల్లోని ప్రార్థన చేశాడు. మన మాదిరి, మన రోల్ మోడల్, మనము బ్రతుకుతున్న ఆ యేసుక్రీస్తు, ఆయన కొరకు బ్రతుకుతున్న ఆయన ఎలా ప్రార్థన చేశాడు అంటే, మోకాల్లోని ప్రార్థించాడు, మోకాల్లోనే ప్రార్థించాడు. ఇప్పుడు మరి యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తులను తయారు చేశారు కదమ్మా. మరి ఈ 12 మంది ఈ అపోస్తులు కూడా, అపోస్తులు ఒక ఆయన ఎలా ప్రార్థన చేశాడో మీరు చూడగలిగితే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుండి మనం అందరం కూడా చదువుకుందాము. 36 చదువు. మరియు యొప్పేలో కవిత అను ఒక శిష్యురాలు ఉండేను. ఆమె భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండేను. ఆ దినముల యందు ఆమె కాయలపడి చనిపోగా ఆ
శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టింది. ఈ దోరక అనే ఆమె చనిపోయింది. ఆమె శవమును కడిగి మేడగదిలో పడుకోబెట్టారు. రైట్. తర్వాత పేతురు యుద్ధ అనే ప్రాంతంలో ఉన్నాడు అని శిష్యులు విని పంపింది. పేతురు లేచి వారితో కూడా అక్కడికి చేరినప్పుడు వారు మేడగదిలోని అతన్ని తీసుకొని వచ్చింది. విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు దోరుగా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్తువులను చూచుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి కవిత నెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. పేతురు గారు కూడా ఎలా ప్రార్థన చేస్తున్నామా? ఎలా చేస్తున్నామా? మోకరించి ప్రార్థిస్తున్నాము. ఎందుకు ఒక యేసుక్రీస్తు వారు కానివ్వండి, ఒక పేతురు గారు కానివ్వండి ఎందుకు మోకరించి ప్రార్థన చేస్తున్నారు అంటే దేవుణ్ణి గౌరవించడము, దేవునికి మర్యాద ఇవ్వడము, దేవుని ఎదుట మనము తగ్గించుకోవడము. దానికి గుర్తే మోకరించి ప్రార్థన చేయడం. తర్వాత అన్యజనులకు అపోస్తలుడు ఎవరు అంటే పౌలు గారు. ఆయన నేను అపోస్తలుల దగ్గర అయితే ఏం నేర్చుకోలేదు కానీ నాకు దేవుడు నేర్పించాడు అని పౌలు గారు చెప్పడము. అయితే పౌలు గారు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆయన కూడా ఎలా ప్రార్థన చేసేవాడో అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35, 36 వచనాలు మనమందరం కూడా చదువుకున్నాము. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. ఏమంటున్నాడమ్మా పేతురు గారు? అన్ని విషయములలో మీకు నేను మాదిరి చూపితిని. పౌలు గారు అన్న మాట ఏంటంటే అమ్మా, ఎంత గట్స్ ఉండాలని ఆ మాట అనాలి అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. కనీసం ఆ యేసు ప్రభువు ఎలా బ్రతికాడో మీకు తెలియదా? అయితే నన్ను చూడండి, నన్ను ఫాలో అయ్యారా? మీరు క్రీస్తును ఫాలో అయ్యారంటే అంత గట్స్ ఉండాలని చెప్పాలి అంటే ఆయన అంటున్నాడు, అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని, అన్ని విషయంలో మీకు మాదిరి చూపితిని అని చెప్పి ఇందుకు వచ్చేసరికి అతడు ఇలాగ చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేసెను. పేతురు పౌలు గారు కూడా ప్రార్థన చేసేటప్పుడు మోకాలుని ప్రార్థన చేశాడు. ఇంకా మనం చూడగలిగితే ఈ పౌలు గారి గురించి మాట్లాడుతూ 21వ అధ్యాయం పక్కకి 21వ అధ్యాయము దయచేసి 21వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 5వ వచనాన్ని మనం కూడా చదువుతున్నాం. ఆ దినములో గడిపిన తర్వాత ప్రయాణమై కూర్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మల్ని పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాలుని ప్రార్థన చేసి ఎలా ప్రార్థన చేశారంటే అందరూ కూడా ఎక్కడమ్మా మందిరంలో ఉన్నా ఇంట్లో ఎక్కడమ్మా? సముద్ర తీరం. ఒకవేళ నేను మిమ్మల్ని తీసుకుపోయాను, మీరేం చేస్తారమ్మా? ఫోటోలు దిగుతారు, సెల్ఫీలు దిగుతారు, లేదంటే వీడియోలు తీసుకుంటారు. అంతేనా కదా? కానీ అక్కడ పిల్లలు, అక్కడ వాళ్ళ భార్యలు, వాళ్ళ భర్తలు, అక్కడ అందరూ కూడా ఆ సముద్ర తీరంలో ఏమంటాయి కార్పెట్
ఇసుకలో మోకాళ్ళని ప్రార్థన చేశారు. అందుకే ఎందుకు మనము ప్రార్థన చేయాలి అంటే దేవుణ్ణి గౌరవించడం, దేవునికి మర్యాద ఇవ్వడం, దేవుని ఎదుట తగ్గించుకోవడం. అందుకే ఈరోజు మనం అందరం కూడా కుటుంబాలుగా ఏర్పడతాం. నేను ఒక్కడినే, నాకు భార్యని ఇచ్చాడు, నాకు పిల్లల్ని ఇచ్చాడు. మనం ఒక కుటుంబంగా చేసిన ఆ దేవుని ఎదుట ఎలా ప్రార్థన చేయాలో అదే పౌలు గారు చెబుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 14వ వచనం చదువు. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ఈరోజు మన కుటుంబాలు దేవుని వలన ఏర్పడ్డాయి. ఆ దేవుని ఎదుట ప్రతి కుటుంబము కూడా మోకరించాలి అని మనకు ఎవరు చెబుతున్నారు? ఇదిగో పౌలు గారు ఎన్నిసార్లు ప్రార్థన చేశారో మనం చూస్తున్నాం. అటు యేసుక్రీస్తు వారు కానీ, అలాగే అటు పేతురు గారు కానీ, అటు పౌలు గారు కానివ్వండి, ప్రార్థించేటప్పుడు మోకాళ్ళుని ప్రార్థిస్తున్నారు. అలాగే స్టెఫెన్ గారు కూడా మనం చూడగలిగితేనండి, స్టెఫెన్ గారు కూడా రాళ్ళతో కొట్టారు. ఇక కొన ఊపిరితో ఉన్నాడు, చావు బ్రతుకు మధ్యలో ఉన్నాడు. ఇక కొన్ని నిమిషాల్లో ఆయన ప్రాణం పోతుంది. ఆ టైంలో దేవుణ్ణి ఏమని వేడుకుంటున్నాడో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనాన్ని మనం చదువుతున్నాం. 7:59. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఆయనను రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు ఏమంటున్నాడు? అయ్యా, ఈ పాపము వాళ్ళ మీద మోపకు, ఈ పాపము వారి మీద మోపకు అని ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఏ పరిస్థితుల్లో అమ్మా? రాళ్ళతో కొడుతున్నప్పుడు పారిపోవాలా, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి? అసలు ఏం చేయాలి? మనల్ని ఎవరు రాళ్ళతో కొడుతుంటే అక్కడ ఉంటామమ్మా, ఏం చేస్తాం? అక్కడి నుంచి ఏదైనా చాటైన స్థలంలో వెళ్తామా? కానీ ఎందుకు పారిపోలేదు ఆయన? ఎందుకంటే ఈరోజు చంపకపోతే రేపైనా చంపుతారు, అంతేనట. ఈరోజు చంపలేదు తప్పించుకున్నాం, రేపైనా చంపుతారు కదా, అంటే ఎప్పటికైనా ఈ ప్రాణం పోయేది అని ఏం చేశాడు అంటే ఆయన రాళ్ళతో కొడుతుంటే మోకాళ్ళు, ఆ పరిస్థితుల్లోనే మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈరోజు ఆరోగ్యంతో ఉన్న మనం అందరం కూడా ఈరోజు ఆయన నడవగలుగుతున్నాం, మంచి బట్టలు వేసుకోగలుగుతున్నాం, మంచి ఈ గృహాల్లో మనం ఉంటున్నాం. మరి అలాంటిది మనమంతా మోకరించే ప్రార్థన చేయాలని మీరు ఆలోచించండి. అందుకే మోకాళ్ళుని దేవుడికి మొరపెడుతున్నాడు ఒక స్టెఫెన్ గారు. మరి అన్నీ పాత నిబంధనలు అయితే, ఇక పాత నిబంధనలో కూడా ఒక ఆయన సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు, చాలా లెంతీ ప్రేయర్ చేశాడు. ఆయన కూడా ఎలా చేశాడో మీరు చూడగలిగితే దయచేసి రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము, దయచేసి డైరెక్ట్గా 54వ వచనాన్ని మనం చదువుతున్నాం. 8వ అధ్యాయము. సొలొమోను ఈలాగు ప్రార్థించుటయు విన్నపములు చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళుట
దేవునికి మర్యాద ఇవ్వాలి, దేవుని మనం గౌరవించాలి, దేవుని ఎదుట మనము తగ్గించుకోవాలి. నేను ఒక భక్తుడిని, భక్తురాలని మనము తగ్గించుకొని మోకరించి దేవుని మనం వేడుకోవాలి. రైట్. ఇప్పుడు మోకరించే ప్రార్థించాలి అన్న విషయం మనకు అర్థమైంది. మరి ఎన్నిసార్లు మోకరించాలి? ఎన్నిసార్లు మోకరించాలమ్మా? ముమ్మారు మోకరించాలని ఎవరు చెప్పారు? దానియేలు చేశాడు కదమ్మా. ఎన్నిసార్లు? ఆ రిఫరెన్స్ కూడా మీరు రాసుకోండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో, 6వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఎన్నిసార్లు మోకరించాలని ఉంది? 6:10. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. 6:10 దొరికిందమ్మా? ఇంటి శాసనము సంతకము చేయబడినదియో దానియేలు తెలుసుకొనిన అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు తన ఇంటి పైగడి కిటికీలు యెరూషలేము తట్టినందు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు మోకరించి ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? దానియేలు. ఎవరు అంటే యూదులు. ఎవరమ్మా? యూదులు దినమునకు ముమ్మారు ప్రార్థన చేయాలి. ఇవన్నీ చెబుతాను రాబోయే దినాల్లో. ఎన్ని స్థానాలు స్తుతించాలి, అసలు స్తుతి ఆరాధన అంటే ఏంటి, ఇవన్నీ కూడా రాబోయే దినాల్లో మేము చెబుతాము. అయితే దినమునకు యూదుడు అనేవాడు ఖచ్చితంగా దినమునకు 3 సార్లు మోకరించి దేవుణ్ణి వేడుకోవాలి. ఇప్పుడు మరి మనం యూదులం కాదు కదా, మనం ఎవరు? క్రైస్తవం. మరి మనం ఎన్నిసార్లు చేయాలి? ఎన్నిసార్లు చేయాలమ్మా? ఎన్నిసార్లు అయినా మనం చేసుకోవచ్చు, అంతేనా కదా? అతి చిన్న ప్రార్థన ఎక్కడ చేస్తాం అమ్మ? చిన్న ప్రార్థన. కొంతమంది అయితే అన్నం కలుపుకున్నాక ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినాక అన్నం కలుపుకోవచ్చు కదా? లేదు, అయిపోగా వెంటనే కొట్టకి వెళ్ళిపోవాలి. బైబిల్ ఏమవుతుందంటే కొంతమంది అట్లా ప్రార్థన చేయకుండా ఆహారం పొందుతున్నారట. కాబట్టి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? మోకరించి ఎన్నిసార్లు చేయాలి? పాత నిబంధనలు అయితే యూదులైతే దినమునకు ముమ్మారు మోకరించేవారు. మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా, మీరు ఎనీ టైం ప్రార్థించాలి అన్న ఆలోచన మీకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? మోకరించి దేవునికి మనము ప్రార్థన చేయాలి. రైట్. ఇప్పుడు చివరిగా మోకరించి ప్రార్థన చేయకపోతే ఏమైనా అవుతుందా అమ్మా? ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సెల్యూట్ కొట్టకపోతే ఏమైనా అమ్మా? మెమో ఇష్యూ చేస్తారా చేయలేదు? ఎందుకు? నీకు మర్యాద తెలియదు, అంతేనా? మరి మోకరించి ప్రార్థించమని దేవుడు చెప్పినప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేయకపోతే ఏమైందంటే దేవుడు కూడా లెక్క పెడతాడట. ఈరోజు భాగ్యమ్మ గారు ఎన్నిసార్లు మోకరించింది రాసుకుంటాడట. ఈరోజు 14 తారీఖు. ఎన్నిసార్లు మోకరించింది? ఒకేసారి మోకరించింది. ఎన్నిసార్లు నిలబడి ప్రార్థన? ఒకసారి నిలబడి ప్రార్థన చేసింది. ఇవన్నీ కూడా దేవుడు రాసుకుంటాడట. రేపు అడుగుతాడు, అమ్మ ఎందుకు నువ్వు మోకరించి ఎందుకు ప్రార్థన చేయలేదు అంటే, ఒక కాలు నొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, ఏదో ప్రాబ్లం ఉంది అదంటే ఓకే, దేవుడు చెప్పాడు. ఎందుకంటే అనారోగ్యం ఉన్నప్పుడు కొంతమందికి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళలో రాళ్ళని పడ్డప్పుడు దేవుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు దేవుడు ఎక్స్క్యూజ్ చేస్తాడు. నీకు ఆరోగ్యం ఉంది, నువ్వు అన్ని చేసినప్పుడు మరి నువ్వు మోకరించకపోతే దేవుడు లెక్కడగా నేనంటున్న మాట కాదు. చివరిగా దేవుడికి మోకరించి ప్రార్థన చేయకపోతే లెక్కడుగుతాడట. ఒకసారి చివరిగా ఆ మాట చూసుకొని మనం అందరం కూడా, అంతకంటే ముందుకు ఒక మాట ఉందమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11:9 నుంచి మనము చదువుతున్నాము. 2వ అధ్యాయం. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున
వంగునట్లు, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ ఒకవేళ మీకు అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. ప్రార్థన అనగానే మోకరించాలి. ఒకవేళ ఏదైనా ఆరోగ్య హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రము అది దేవుడు దాన్ని ఏం చేస్తారంటే ఎక్స్క్యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. మరి మోకరించకపోతే ఏం జరుగుతుందో ఆ విషయం కూడా చూసుకొని మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11, 12 వచనాలు మనమందరం కూడా చదువుతున్నాం. 11, 12 వచనాలు చదువు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వలన ప్రతి నాలుకయు అని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉన్నది? ఇంతకుముందు మనం ఎక్కడ చదువుకున్నాము? యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో మనం చదువుకున్నామా? 45వ అధ్యాయము 23వ వచనంలో మనం చదువుకున్నదే మరలా అపోస్తలుడైన పౌలు గారు కోడ్ చేస్తున్నాడు, రోమీయులకు కోడ్ చేస్తున్నాడు చెబుతూ వచ్చేసరికి కిందికి వచ్చే తర్వాత అంటాడు, రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడు నన్ను కూర్చి దేవునికి లెక్క అప్పచెప్పవలెను. అక్కడ పైన మోకరించి ప్రార్థన చేయాలని చెబుతూ, స్తుతించాలని చెబుతూ ఏమంటున్నాడు అంటే మన గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలెను. అంటే రోజుకు ఎన్నిసార్లు నువ్వు మోకరిస్తున్నావో అది నీకు తెలుసు, నాది నాకు తెలుసు. అంతేనమ్మా? అవునా కదా? కాబట్టి అంటే దేవుడు ఎన్నిసార్లు మోకరిస్తున్నాడో కూడా లెక్క కడుతున్నాడంటే లెక్క కడుతున్నాడమ్మా, లెక్క కడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలన్నప్పుడు ప్రార్థన అనగానే మనం ఏం చేయాలమ్మా? మోకరించాలి. మరి సముద్ర తీరంలో మోకరించినప్పుడు మందిరంలో మనము మోకరించాలి, గృహంలో మనము మోకరించాలి. ఎందుకు మోకరించాలి అంటే దేవుడిని గౌరవించడము, దేవుడికి మర్యాద ఇవ్వడము, దేవుడి ఎదుట తగ్గించుకోవడము. నేను భక్తి పరురాలని మనము చెప్పుకుంటున్నాము అంటే దేవుడికి మనము ఆయన ఎదుట మనం మోకరించాలి. కాబట్టి ఎందుకు మోకరించాలి? ఎన్నిసార్లు మోకరించాలి? మోకరించకపోతే ఏమవుతుందంటే ఆయన మనల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి ఆయన ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉండదు. మోకరిద్దాం ఎందుకు? కోరుతో పోయేదానికి కూడా దాకా తెచ్చుకోవడం ఎందుకమ్మా? అవునా కదా? మోకరిత అయిపోయేదానికి ఎందుకు అంత మనం దేవుడితో పెట్టుకుంటే మనం ఏం చేయగలుగుతాం? కాబట్టి మోకరిద్దాము, దేవుడిని పెట్టుకుందాము. దేవుడు మన ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించును కాక. ఆమేన్.